నమస్తే అండి. గోవర్ధన గోశాల జీజీఎస్పీకి మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి నమస్కారం అండి. విజువల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను ఒక 6 months బ్యాక్ మేము గోవర్ధన గోశాలకి ఒక 3 minutes వాక్లో సపరేట్గా తీసుకున్నాం. కాంపౌండ్ వాల్ అంతా, బౌండరీ అంతా బాగా ఉంటుందండి. మనము గ్రాసరీ కిట్ ఒకటి ప్లాన్ చేసాం కదండి. సో దాన్ని బేస్ చేసుకొని దీన్ని మనం డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ అంటే కమర్షియల్గా దీన్ని సక్సెస్ అవ్వడానికి ఒక 2 ఎకరాలు 15,000 రూపాయలకి రెంట్కి తీసుకొని దీంట్లో కూడా సక్సెస్ ఎట్లా చూపించాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ని తీసుకోవడం జరిగింది. ఇది మరి ఇంత పెద్ద ఛాలెంజ్ని తీసుకొని మనము ఫెయిల్యూర్ చేస్తే కష్టం అని చెప్పి ఒక 35 సంవత్సరాల అనుభవం కలిగిన ఒక వ్యవసాయదారుడు, అంటే అన్ని కూరగాయలు పండించడము, వరి పండించడం అన్నిట్లో ఎక్స్పర్టు, ఆయనకి పెద్ద అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆయనని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వారి పేరు రవి గారండి, గర్మిళ్ళ రవీంద్రనాథ్ అండి. అయితే వీరిని నేను తీసుకొని నేను ఒకటే చెప్పానమాట, మీరు చాలా రకాలుగా చేస్తుండొచ్చు కదండి. అయితే మీరు కేవలం న్యాచురల్ ఫార్మింగ్ ఒకటే మనం ఇక్కడ చేయాల్సిన ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని మీరు సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. చూడండి సార్, కృష్ణార్జునులు కలిస్తేనే విజయం కలుస్తుంది. ఆలోచన శక్తి, చేసే శక్తి కలిస్తేనే విజయం సాధిస్తాము. అయితే నా ఆలోచన శక్తికి చేసే శక్తి అని చెప్పి చాలామందిని చూసి చివరికి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నానండి చేసే శక్తిగా. సో అందుకే ఇక్కడ మీరు ఎవరైతే చూస్తారో మీరు ఒకసారి చూడండి, పచ్చిమిరకాయలు ఒకటే చేతిలో పట్టుకోగలిగింది కాబట్టి చూపించాను. విజువల్స్లో చూడండి, ఒక క్యాబేజ్ కానీ, ఒక కాలీఫ్లవర్ కానీ, ఒక వంకాయ కానీ అద్భుతంగా మనం పండించగలిగాము. ఇక్కడ ఈ సక్సెస్ వెనకాల ఈ ఆలోచనకి కార్యరూపం దాల్చినటువంటి రవి గారు, వెనకాల ఆవులు, ఈ భూమి అండి. ఈ భూమి కూడా ఇక్కడ ఏంటంటే ఇంతవరకు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో వ్యవసాయం చేయని భూమిని సెలెక్ట్ చేసుకున్నామండి. మొత్తం ఫారెస్ట్, వెనకాల మొత్తం ఫారెస్టే ఉంది. మీరు వచ్చి చేయొచ్చు. ఇక్కడ ఊళ్ళో అడిగినా చెప్తారు. ఇంతవరకు ఇక్కడ ఈ ఫారెస్ట్ ల్యాండ్నే ఇక్కడ మొత్తం రాళ్ళు చూస్తే మీరు రాళ్ళు కూడా చూపించండి కెమెరాలో. మొత్తం ఎన్ని రాళ్ళు ఉంటాయి అవన్నీ మీకు రవి గారు చెప్తారు. ట్రాక్టర్లు రాళ్ళు తీసిన భూమిలో గోమాత ఈ రవి గారు కలిసి చేసినటువంటి ఒక అద్భుతాన్ని మనం ఆయన మాటల్లో మనం తెలుసుకుందాము. రవి గారు, మీరు 6 months బ్యాక్ వచ్చినప్పుడు ఇది ఎట్లా అనిపించి, ఎలా ఉండేది మొత్తం ల్యాండ్ ఇదంతా? మొత్తం ఒక అడవిలాగా రాళ్లతోటి ఇది ఉంది. నేను దీన్ని ఎట్టా చేయాలి ఏంటి అంటే మీరు ఏం చేస్తారో తెలియదు, దాన్ని ఏదో రూపంలో తీసుకొచ్చి చెయ్యాలి అన్నారు. నవధాన్యం వేసి మొత్తం చేసి ఉన్నది. దాని తర్వాత నేను దాన్ని ట్రాక్టర్ తీసుకొచ్చి ప్లవ్ వేసి మొత్తం కింద మీద చేసి దున్నిచ్చాము. అంతకుముందు ఒక 10 ట్రాక్టర్ల ఆవు పేడ వేసాము. దాని తర్వాత ఆవులని రోజు 2-3 గంటలు 4 గంటలు ఏటిట్లో పడుకోబెట్టి ఆవు మూత్రం ఆవు పేడ వేసేటట్టు చేసాము. దాన్ని దున్నిన తర్వాత మళ్ళా దున్ని రాళ్ళు అన్నీ ఒక 5-6 ట్రాక్టర్లు రాళ్ళన్నీ ఏరి బయటికి వేసి బెడ్ సిస్టమ్ చేసి డ్రిప్ సిస్టమ్ చేసి దాంట్లో 10-12 రకాల కూరగాయలు ఇవి మాకు సప్లై చేస్తానికి సరిపడా మేము ఇక్కడ అన్నీ పండిస్తున్నాము. అయితే రవి గారు, మనకి స్పాన్సర్షిప్లో మనకి ఈ గ్రాసరీ కిట్ వీళ్ళందరికీ మనకి చాలా సంతోషంగా, హ్యాపీగా వాళ్ళు 9/10 రేటింగ్ అని ఇవ్వగలిగారండి. అంటే మొదటగా క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న సజెషన్ అండి, మీకు ఒక దిష్టి బొమ్మ పెట్టండి సార్. ఎందుకంటే నేనే దిష్టి పెట్టేవాడ నా పొలానికి, మన పొలానికి నేనే దిష్టి పెట్టా. ఏంటి ఇట్లా ఉంది, ఇది ఇంత బాగుంది ఏంటి అనేది. అంటే చాలా మంది విజిటర్స్ వస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి దిష్టి కలగకుండా దిష్టి బొమ్మ అయితే ప్లీజ్ పెట్టండి. దిష్టి బొమ్మ ఒకటి పెడతాను. మీరు చెప్పినట్టు ఆవు పిడకలతోటి నెయ్యి వేసి పొగ కూడా సాయంకాలం లేకపోతే పొద్దున వేస్తే మన సూర్యోదయం చేస్తే మన భూమికి అగ్నిహోత్రం కూడా చేస్తున్నాను. మన జీవామృతము, మజ్జిగ, కుంకుడుకాయ రసము, వేప నూనె ఇట్లాంటివి మనం వాడి ఇది చేస్తున్నాము. ఈ అన్ని కూరగాయలు ఇప్పుడు మటుకి చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి. నేను 35 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఇంత అద్భుతంగా ఇంత నీట్గా వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దానికి కారణం ఇక్కడ చుట్టూతా వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది, పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. దాని నుంచి మంచి రిజల్ట్ వస్తుంది. మా గురుగారు చెప్పినట్టు నేను చేసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అసలు మీ ప్రస్థానం ఇక్కడికి ఎట్లా వచ్చిందండి? అసలు అట్లా అంటే మీరు 30 సంవత్సరాలు ఉండి ఇప్పుడు నేను అసలు నాకు వ్యవసాయం తెలియదు. సో ఏదో ఒక తపన ఉంది వ్యవసాయదారులకు మంచి చేయాలని. మరి ఆ దైవం నన్ను మీ దగ్గర తీసుకెళ్ళాడా ఏంటో నాకు తెలియదు, కానీ
ఫస్ట్ అసలు మీరు నాకు ఎట్లా అంటే నన్ను నమ్మి ఎట్లా రాగలిగారు అసలు? మా 15-20 సంవత్సరాల నాడు మా పెద్ద బాబు మా సార్ గారు గురుగారి దగ్గర యోగాను ఇది చేపించాను. అంత పరిచయంతో యూట్యూబ్లో ఏదో ఒకసారి చూశాను, అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, ఆర్గానిక్ ఇవి అని. దాని ద్వారా సార్ని కలిసి నేను ఏదన్నా ఒక బిజినెస్ సార్తో చేయాలని వచ్చాను. ఆ సందర్భంలో మాటల్లో వ్యవసాయం కూడా ఇట్లా చేశానని మీతో మాట్లాడినప్పుడు ఇట్స్ వెరీ గుడ్, ఒక ప్రాజెక్ట్ ఉంది మనం నువ్వు చేయగలుగుతావు అని మీరు అడిగారు. దానికి నేను ముందుకెళ్తాను సార్, మీరు ఎట్టా చెప్తే అట్టా చేస్తానని మొదలుపెట్టి మీరు ఎంకరేజ్గా నన్ను ముందుకు తీసుకొచ్చినందుకు నేను ఇంత ముందుకెళ్ళి చేయగలుగుతున్నాను. అయితే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ని 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 రాళ్ళు ఇప్పుడు నాకు చూస్తే ఇన్ని రాళ్ళు ఉన్నాయి కదా, మీకు నిజంగా ఇక్కడ చేయగలుగుతామని అనిపించిందండి మీకు? ఆ రాళ్ళలో ఎట్ట చేయాలి ఏంటి దున్నుతా ఉంటే భూమిలో నుంచి బయటకి అప్పుడు వచ్చినాయి, పైన ఏమి ఊరుతా ఉన్నాయి. అయినా కూడా భూమి బాగుంది, అసలు దీంట్లో ఇంత మట్టుకు పంట వేయలేదు, కెమికల్ లేని బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఇది సరైన భూమి, దాన్ని కష్టమైన నష్టమైన చేయాలి అని గురువుగారు ఎంతైనా ఖర్చు అయినా పర్వాలేదు అన్నాక ముందుకెళ్ళి ట్రాక్టర్లు రాళ్ళు ఏర్పించి లేబర్తో 20-30 వేల రూపాయలు అయినా సరే చేసి తీసుకొచ్చి ఈరోజు ఒక రూపురేఖలు మార్చేసి దాన్ని ఒక ఇదిలోకి తీసుకొచ్చామండి. ఇప్పుడు ఇక్కడ వరకు ఏమేమి విత్తనాలు వేసారో నాకు తెలుసు, కానీ మన చూస్తున్న వాళ్ళకి అర్థం అవుతుంది ఇక్కడ ఏమేమి పండించారు. ఇప్పుడు మీ ఇప్పటి వరకు ఏమేమి పండించారు మీరు చెప్తారా? ఇక్కడ గోశాల ప్రిమిసెస్ రెండింటిలో కలిపి అసలు ప్రాజెక్ట్లో ఏమేమి పండించారు మీరు? అక్కడ గోశాల ప్రిమిసెస్లో 450 నాటు బొప్పాయి చెట్లు వేసామండి. దాని మధ్యలో ఆకుకూరలు, మెంతికూర, పాలకూర, కొత్తిమీర, తోటకూర ఇట్లాంటివన్నీ పండిస్తున్నాము. మళ్ళా బెడ్ల మీద బీట్రూట్ వేసాము, క్యాబేజీ, కాలీఫ్లవర్ పెట్టాము, టమాటా పెట్టాము, 2 రకాల వంకాయ పెట్టాము, మిరపకాయలు పెట్టాము, బెండకాయలు పెట్టాము, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రొక్లీని పెట్టాము. కొన్ని లైన్లో బీర, పాకిస్తాన్కి బీర చెట్లు, కాకర చెట్లు, కీరా ఇవి కూడా పెట్టాము. బోర్డర్ల చుట్టూతో ములగ చెట్లు నాటాము, పప్పాయి చెట్లు నాటాము, నాటు పప్పాయి చెట్లు. దీంట్లో మళ్ళీ కొన్ని సొరకాయ ఇత్తులు పెట్టాము బోర్డర్లో. మాకు సరిపడా గుమ్మడికాయ, మేము జ్యూస్ పాయింట్ ఉంది కాబట్టి గుమ్మడికాయలు పండిస్తున్నాము. ప్రతిదీ వేసాము, బీట్రూట్ వేసాము, క్యారెట్ వేసాము, ఆకుకూరలు 4 రకాలు ఇదిలో వేసాము, పాలకూర, కొత్తిమీర, మెంతికూర, తోటకూర లాంటివన్నీ. ఏమి భూమి వేస్ట్ కాకుండా చుట్టూతా గుమ్మడి, సొరకాయ, మొలగ చెట్లు, బొప్పాయి చెట్లు నాటామండి. అయితే రవి గారు, ఇప్పుడు అందరూ 5 layers అంటున్నాం, మనం కొంతవరకు 5 layers పెట్టి మామూలుగా ఇలా చేసాం కదా. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక మంచి రైతుకి ఫ్రీడమ్ కావాలండి. అంటే మన ఆదర్శం కాదు కావాల్సింది. ఇప్పుడు బయట సుభాష్ పాలేకర్ దగ్గర తెలుసుకున్నా, అంది దగ్గర విజయరామ గారి దగ్గర తెలుసుకున్నాను, ఈ 5 layers అనేది అది అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. కాకపోతే ఒక వ్యవసాయదారుడు చేసే పర్సన్కి తనకి ఇలా అనిపించాలి, ఇలా చేస్తే సక్సెస్ అవుతుంది అనిపించాలి. అలా టోటల్ ఫ్రీడమ్ అనేది మీకు దొరికిందండి ఇక్కడ మీకు చేసేటట్టుగా? దొరికిందండి. ఒక్కొక్క బెడ్ మీద నాకు తెలిసి 2 వెరైటీస్ వేసినట్టు వేసామండి. ఇప్పుడు కాలీఫ్లవర్ పెట్టాము, మధ్యలో చామదుంపలు పెట్టాము, అల్లం పెట్టాము, పసుపు పెట్టాము. ఈ క్యాబేజీ 2 నెలల పంట, అది అయిపోయినాక చామగడ్డ, పసుపు, అల్లం పైకి వస్తాయండి. రవి గారు, మనం ఇక్కడ జీజీఎస్పీకి ఉన్నది ఏంటంటే వాస్తవాన్ని యాసిడ్గా తెలియజేయడానికి. అవునండి. ఇప్పుడు అంటే మీరు ఈ 5 layers కొంతవరకు చేసి ఇలా మొత్తం చేసుకోవడానికి మీ మైండ్లో ఏం ఆలోచన కలిగింది మీకు? అంటే 5 layers కాకుండా ఇలా చేయాలని అనుకొని ఇప్పుడు సక్సెస్ అయ్యారండి మీరు. 50,000 రూపాయలు పర్ మంత్ మనం ఎర్న్ చేయగలుగుతున్నాం మనం ఇంత దాంట్లో ఆల్రెడీ. ఇంత పెద్ద ఖర్చులు అన్ని మంచి శాలరీస్ ఇచ్చి కూడా. శాలరీస్ దగ్గర ఒక రైతుకు 30,000 రూపాయలు అలా ఉందండి. రైతు ఒక జోడీ పెట్టుకుంటే ఇంత మంచి శాలరీస్ ఇచ్చి కూడా మీ 50,000 అంటే యూఆర్ సక్సెస్ఫుల్ పర్సనే. మీరు 5 layers చేశారా, 2 layers చేశారా కాదు. కాకపోతే జనాలకి కన్ఫ్యూజన్ పోవడానికి ల్యాండ్ పరిస్థితి బట్టి, మన మార్కెట్ చేసుకునే పరిస్థితి బట్టి ఉంటుంది కదా. అట్లా మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? ఇలా మీ మైండ్లో ఏం జరిగింది అసలు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు? 5 layer పోవాలా, 2 layer పోవాలా, ఈ బెడ్ సిస్టమ్ పోవాలా, అసలు ఏం జరిగింది మీ మేధో మదనంలో? ఇప్పుడు నేను అనుకున్నాక మనకి ఆర్డర్కి 10 రకాల కూరగాయలు ఇవ్వాలని గురుగారు చెప్పారు. ఆ 10 రకాల కూరగాయలు ఎట్ట వేయాలి, ఏంటి, ఏది వేస్తే ఏది ఎట్లా వస్తుందని చూసుకుని బెడ్ సిస్టమ్, డ్రిప్ సిస్టమ్ వేసి దాంట్లో నాకు అనుకూలంగా ఎట్లా తొందరగా వచ్చే పంటల్లోనేమో
వేరే రకాలు పెట్టాము. లాంగ్ పీరియడ్లో వచ్చేదానికి ఒకటే రకం వేసాము. ఆ రకంగా దాన్ని చేసుకుంటూ వచ్చాం. దీనిలో డ్రిప్ సిస్టంలో మనకి ఎప్పుడు కావాలి, వాటర్కి చెట్టుకి ఎంత కావాలి, ఎంత ఏ టైంలో ఇవ్వాలి అనేది చాలా కరెక్ట్గా ఇవ్వగలుగుతాము. అదే నీరు పారిస్తే భూమి అంతా కలుపు వస్తుంది, మనం అది ఒకసారి తడుస్తుంది, ఒకసారి తడవదు. ఈ డ్రిప్ సిస్టంలో మనం ఇవ్వాల్సిన బలం కూడా దాని ద్వారా ఇవ్వచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెక్ట్గా ప్లాంట్కి పూత వచ్చినప్పుడు ఎంత ఇవ్వాలి, కాయ వచ్చినప్పుడు ఎంత ఇవ్వాలి. వాటర్ మేనేజ్మెంట్ అనేది వ్యవసాయంలో చాలా ముఖ్యమైనది. అది కొందరు రైతులకి ఇంకా తెలియకుండా తడి ఆరిపోయింది, తడి పెట్టాలి అని ఉంటారే కానీ దానికి ఎంత కావాలి, చిన్నపిల్లలకి మనం ఎప్పుడు ఆకలేస్తుంది, ఎప్పుడు పాలు ఇవ్వాలి, ఎప్పుడు అన్నం పెట్టాలి అన్న రీతిలో ఎట్లా ఉందో చెట్టును కూడా అదే పిల్లల టైపులో మనం ఇవ్వాల్సి వస్తుందండి. కొందరు రైతులకి తెలియకుండా ఏదో ఇచ్చేసాం, పెట్టేసాం, కొట్టేసాం అంటారు. పురుగు రాకుండా కూడా మందు కొడతాం అనేది అసలు అది వేస్ట్ పని అండి. రైతు చూసుకుని దానికి ఎప్పుడు కావాలో అప్పుడే కొట్టాలి. ఇప్పుడు మనిషి ఒకటేసారి 4 సార్లు 10 సార్లు యాంటీబయాటిక్ వేసుకుంటే ఆ తర్వాత పనిచేయదు. అదే రకంగా ఈ కెమికల్ కానీ వేరే ఏది కూడా అనవసరంగా వస్తుంది అని కొట్టేస్తే తర్వాత ఆ కెమికల్ అది కూడా పని చేయకుండానే పోతుంది. చెట్టుకి ఎప్పుడు ఏం అవసరం ఉంది, ఎట్ట కొట్టాలి, ఎక్కడ అవసరం ఉంది అనేదే కొట్టాలి. కానీ ఏదో షాపాడు చెప్పాడు మనం మందులు ఇచ్చాము కొట్టేస్తాం అంటే కూడా కరెక్ట్గా రాదండి. ఇప్పుడు మనకి బలానికి ఏం వాడాము, పెస్టిసైడ్స్ అంటే పురుగులు కానీ రాకుండా ఏం వాడామండి మన బలానికి ఎక్కువ శాతం మన గోమూత్రము, పేడ, ఈ మన బెల్లము, శనగపిండి ఇచ్చేసి ఘనజీవిత్రము 2 సార్లు 3 సార్లు ఎవ్రీ వీక్ వాడుతూ వచ్చాము. కుంకుడుకాయ రసం నానబెట్టి పురుగు రాకుండా కింద కూడా ఎక్కించాము. పైన మజ్జిగ స్ప్రే చేసాము, కుంకుడుకాయ రసం స్ప్రే చేసాము, ఆవు మూత్రం స్ప్రే చేసాము, ఘనజీవితం కూడా స్ప్రే చేసాము. ప్రతి వారం ఏదో ఒకటి కింద ఎక్కిస్తూ ఉన్న టైంలోనే పైన కూడా స్ప్రే చేసుకుంటూ వచ్చాము. సార్ చెప్తుంది అంటే వాటర్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చాలా అవసరం అండి. స్ట్రెంగ్త్ కంటిన్యూస్గా ఇస్తూ పోతుండాలి. అంటే ఈ న్యాచురల్ పెస్టిసైడ్స్ కూడా మీరు చాలా తక్కువ ఇచ్చారని మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదండి. అవసరం ఉంటే ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అల్లము, మిరపకాయలు, ఇట్లాంటి బెల్లం, ఇప్పుడు ఇవన్నీ కూడా చేసి ఇవి కూడా చేసి కొట్టవచ్చు అవసరం ఉన్నప్పుడు. అబ్జర్వేషన్ చేసిన దాంట్లో జీవామృతం కూడా ఆరోగ్యంగా ఉన్న వాటిలో ఇవ్వకుండా ఎక్కడైతే ఆరోగ్యం లేని వాటిలో కూడా ఇచ్చాము. మన పొలంలో ఎక్కడన్నా బలం లేకుండా వేరే ఇదిగా ఉన్న కాడ వాటికి సపరేట్గా డ్రిప్లో ఒక పక్కకి వదిలి దానికి ఎక్స్ట్రా కూడా ఇచ్చామండి. ఇస్తేనే ఆ చెట్టు కవర్ అవుతుంది. నీతి వాక్యాలు కూడా నీతి ఉన్నవాడికి అవసరం లేదు. అట్లానే ఎవరికైతే ఏ మొక్కకైతే అవసరమో అంతవరకే అంతే ఇచ్చాం. నీరైనా ఏదైనా సరే ఒక్క మొక్కకి ఒక మనిషిగా మీరు చూసుకోవాలి, కేర్ తీసుకున్నారు. మనం చెట్టు ఇంకా బాగా రావాలని ఎక్కువ బలం వేసినా కూడా అది బలం రాదండి, తండేసిపోతుంది, కాయది అసలు. అయితే ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఎవరో కూడా ఇచ్చిన వాళ్ళు అంటే అతిశయోక్తిగా మన మీద అభిమానంతో అన్నారు, కెమికల్ ఫార్మింగ్ లో కూడా ఇలా 4 కేజీల క్యాబేజీ రావడం మేము చూడలేదండి. సీడు మీ ఇక్కడ ఏంటి 4 కేజీలు వచ్చింది, 3 కేజీలు పైన వచ్చాయి అంటే అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటండి? భూమి ఒకటి అండి, బెడ్ సిస్టమ్ ఒకటి, డ్రిప్ ఒకటి, ఈ భూమిలో ఫస్ట్ పంట వేసాము ఒకటి, వాతావరణం చలికాలం అనుకూలంగా ఉంది ఈసారి మనకి, మధ్యలో వానలు పడల, మధ్యలో ఏదైనా వాన వచ్చో ఏదో ఉంటే పురుగని పుట్రని ఎక్కువ వస్తుంది క్యాబేజీకి, క్యాలీఫ్లవర్కి, అందరూ పండిరు. అందుకే మిరప అసలు ఎవరు వల్ల కాదండి. అదే మిరప అసలు ముడత అనేది విపరీతంగా వస్తుంది. కూడా గతంలో కూడా మనం చేసిన దాంట్లో ముడత వచ్చింది విపరీతంగా వస్తుంది. మీరు చూస్తే మిరపకి ఎక్కడ ముడత రాలేదు. అది మందులు మనం అసలు అది వాతావరణం నేచురల్ ఫార్మింగ్ లో వాతావరణం ఈ పచ్చి మిరపకాయలు కొట్టే మందులు అంతా ఇంత కాదండి, కొడతారు చాలా. ఇది ఎవరికైతే అనుమానం ఉందో మన దాంట్లో ఉన్న కూరగాయలు ఏదైనా తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయించుకోవచ్చు. 100% చేసుకోవచ్చు. అసలు ఏ డౌట్ ఉన్నా చేసుకుని మనని చేయొచ్చు. ఇది ఎవరికైనా ఇంత బాగా వచ్చినప్పుడు అనుమానం అనేది వస్తుందండి, సహజం, తప్పులేదు. అయితే రవి గారు, గతంలో మీరు కెమికల్ ఫార్మింగ్ చేసి పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్లోకి 100% కన్వర్ట్ అయ్యారు కదా. అవునండి. మీకు అంటే మిత్రులారా మీకు చెప్పేది ఏంటంటే, ఈయన రవి గారు ఏదైతే అర్జునుడిగా సెలెక్ట్ చేసుకున్నానో పూర్తిగా కన్వర్ట్ అయిన తర్వాత మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా, మీ అనుభవం ఏంటి మీరు చెప్పండి.
దీంట్లో నష్టం అనేది ఏం లేదండి, మార్కెటింగ్ అనేది ముఖ్యమైనది. అది మీరు మార్కెటింగ్ ధైర్యంగా చేయగలుగుతున్నారు కాబట్టి నేను కూడా ముందుకెళ్ళగలిగాను. దీంట్లో అప్పుడు నష్టం అనేది రాదు. అంటే అదే మనం మార్కెట్కి వెళ్ళి అమ్మితే మటుకి నష్టమే వస్తుంది. అచ్చా, మనం దీంట్లో పంటలో మీకేం తేడా రాదు, మార్కెటింగ్ లో తేడా వస్తుంది 100%. ఓకే, అంటే మనం ఇంత మంచి విలువైన పంట పండించుకొని మనం ఏదో మార్కెట్లో వేసుకుంటే మటుకు నష్టం వస్తుంది, మార్కెటింగ్ సరిగ్గా ఉంటే మటుకు ఇది లేదు. ఇది సూపర్. ఇప్పుడు మీ ధైర్యం నాకు మొన్న ఒకటే తెలిసింది, మన క్యాబేజీ 3 కిలోలు వచ్చింది, ఏం చేద్దాం సార్ అంటే, పోకపోతే నేను కొని ఆవుల కన్నా వేస్తా కానీ మనం తక్కువ రేటుకి అమ్మొద్దు అన్నారు. అదే నా ఒక పెద్ద బూస్టప్, చాలా ఇది ఉంది. అంటే మీ యొక్క సహారం లేనిది నేను ఇది న్యాచురల్ ఫార్మింగ్ చేయలేము. చాలామంది చేస్తున్నారు కానీ సరైన రేటు లేక, సరైన మార్కెట్ లేక అందరూ లాస్ వస్తుంది. అందుకనే దానికి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఒక సూచన ఏంటంటే, ఇప్పుడు మీరు వీరిని కూడా మీరు డైరెక్ట్ కాంట్రాక్ట్లకు కూడా తీసుకోవచ్చు. అంటే ఒక ప్రాక్టికల్గా జరిగింది గోవర్ధన గోశాల జీజీఎస్పీకి 35 సంవత్సరాలు కెమికల్ ఫార్మింగ్ చేసి మంచి పంటలు పండించిన ఆయన కూడా షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత తృప్తి అనేది అయితే ఉందో, పంటలో తృప్తి కనబడుతుంది కానీ మార్కెటింగ్ తృప్తి ఇవ్వకపోతే ఈయన కూడా మళ్ళీ మీరు కెమికల్ ఫార్మింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కదండి. అవునండి. అంటే ఈ ప్రభుత్వాలు ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ప్రొడ్యూస్ చేసేటువంటి రైతులకి ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఒకటి క్రియేట్ చేసి, నేను చేస్తున్నా ఎలా అయితే చేస్తున్నానో మాలాంటి వాళ్ళతో సహకారం తీసుకొని, జనాలకేమో అందరికీ తినాలుంది, న్యాచురల్ ఫార్మింగ్ ఫుడ్ తినాలుంది, డిమాండ్ ఈస్ వెరీ హై ఉంది, కానీ ఫార్మర్స్ కన్వర్ట్ కావట్లేదు. రెండు రీజన్స్. ఒకటేమో పండుతాయన్న డౌట్ ఉంది, ఇప్పుడు మీరు చూశారు పండింది, రైతులు కన్వర్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఇలాంటి రవి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారు. మార్కెటింగ్ మటుకు ఒక ఛాలెంజ్ ఒకటి కనుక ప్రభుత్వము అలాంటి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని కనుక చేయగలిగితే కనుక మనం తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో న్యాచురల్ ఫార్మింగ్కి దేశంలోనే ఒక ఆదర్శం, ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా మనం ఉండగలుగుతాం. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మంచి సహృదయులే కాబట్టి, మీరు రాజు అనుకుంటే కొదవే ఉందంటే ఒక్కసారి సినిమా మొత్తం మారిపోతుంది. అందరినీ మోటివేట్ చేసి, కాబట్టి గోవర్ధన గోశాల జీజీఎస్పీకే బ్యాక్ టు రూట్స్ తోటి ఇలాంటి మీడియా మిత్రులు అందరితో కలిసి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మీరు కొంచెం రైట్ పీపుల్కి అవకాశం ఇస్తే చాలండి. ఇంకొకటి అండి రవి గారు, న్యాచురల్ ఫార్మర్స్ బయట మీకు తెలిసే ఉంటుంది కదా, ఎక్కువ స్టోరీస్ మటుకు 10కి దగ్గర 9-10 స్టోరీస్ ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్తున్నారండి. ఇక్కడ మీరు చూస్తేమో సక్సెస్ స్టోరీ క్రియేట్ చేశారు. దానికి మార్కెటింగ్ కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? పండించే దాంట్లో రీజన్స్ పొరపాట్లైనా జరుగుతున్నాయంటారా? ఇప్పుడు ఒక రైతు ఆల్రెడీ ఇప్పుడు కెమికల్ వేసేసి ఆ భూమిని కెమికల్ చేసేసాడండి. ఆ కెమికల్ వేసిన దాంట్లో న్యాచురల్కి మారటానికి కనీసం 1 సంవత్సరం పైన పడుతుంది. ఆ రైతుకి ఆ సంవత్సరం పాటు కెమికల్ లేకుండా వేసి పండించి వచ్చే లాభాన్ని, నాకు కూలికి వెళ్తే కూలి ఎక్కువ వస్తుంది కానీ పొలంలో రావట్లేదని నేను బాగా ఇదైపోయి ఇంకా దానికి ముందుకు రావట్లేదని, దానికి రైతుకి టైం పడుతుంది. ఆ టైంకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఉన్న పంటని మార్కెట్ కొనేవాడు కావాలండి. రైతు వెళ్ళి మార్కెట్ పొద్దున్నే నేను ఉన్నాను, ఇప్పుడు సాయంకాలం కోసుకుంటా పొద్దున్నే 6ంటికి 7ంటికి వెళ్తాం, మార్కెట్లో ఆడ అమ్మి డబ్బులు ఇచ్చేటప్పటికి 12-1 గంట అవుతుంది. మళ్ళీ వచ్చి ఇక్కడ రైతు పొలంలో చూసుకుంటానికి టైం సరిపోవట్లా. అదే మార్కెట్ సిస్టమ్ ఎక్కడిదే అక్కడ ఒక ఏరియా వైజ్గా గవర్నమెంట్ కానీ ఎవరు కానీ వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసేసుకుంటే రైతు ఇంకా ఎక్కువ టైం పొలంలో ఉండి ఇంకా ఏదైనా చేసుకోగలుగుతాడు. అంటే చిత్తశుద్ధిగా మిగిలిన చేసేవాళ్ళు ఉన్నప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కనుక ఖచ్చితంగా నష్టమేం లేకుండా ఈ మూమెంట్. ఇప్పుడు టమాటా ఒకసారి 100 రూపాయలు వెళ్తుంది, ఒకసారి 10 రూపాయలు పోతుంది. అది ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండి. బయట నుంచి టమాటా తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తే ఇక్కడ పండిన పంటకి రేటు రావట్లేదు. గవర్నమెంట్ ఇక్కడ పంట ఎంత వస్తుంది, ఎన్ని కూరగాయలు ఉన్నాయి, మనకి సరిపోతున్నాయా లేదా ప్లాన్ చేసుకుని తీసుకున్నాక సాలం దాన్ని బయట నుంచి తీసుకొస్తే అప్పుడు మార్కెట్ రేట్ అనేది ఒక స్టడీగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా ఒక గుండి చూసి చేస్తే నాకు ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇంత ఖర్చు వచ్చింది, నేను ఇంత అమ్ముతాను అని బిస్కెట్ ఫ్యాక్టరీ బిస్కెట్ ఎవరైనా చేయగలుగుతున్నారు. మన రైతుకి నాకు ఇంత ఖర్చు వచ్చింది, నేను కిలో ఇంత 50 రూపాయలు అమ్మితే నాకు ఇది అవుతుంది అంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేక మనం
రైతు వెనకకు పోయి భయపడుతున్నాడండి. రైతుకు కూడా ఒక ఫిక్స్ రేట్ వేసి ఇగో ఇది టమాటా ఈ రేట్ తీసుకుంటాం, వంకాయ ఈ రేట్ తీసుకుంటాం అని ఒక ఫిక్స్ రేట్ ఉంటే రైతుకు కూడా రాదు. ఇంకా ముందుకు వచ్చి ఇంకా పండించే వాళ్ళు చాలామంది ఉన్నారు. రైతే పండియాలి, రైతే మార్కెటింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. దేంట్లో కూడా సాధ్యపడదండి. ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అయినా సరే ప్రొడక్షన్ యూనిట్ వేరు ఉంటుంది, మార్కెటింగ్ యూనిట్ ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వెంచర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వెంచర్ చేస్తూ వీళ్ళపై మార్కెటింగ్ చేయాలంటే అది అవ్వదు. గవర్నమెంట్ రైతు బజార్లు పెట్టింది కానీ పేరుకి రైతు బజార్లు, దాంట్లో 80 మంది బయట వాళ్ళు అమ్ముకుంటున్నారు, 20 మంది రైతులు అమ్ముకుంటున్నారండి ఈరోజు. నాకు తెలియదండి ఈ విషయం. 100% అదే రైతులు ఉంటారు అనుకుంటున్నాను. తప్పు అది. మొత్తం మోండా మార్కెట్ ఇక్కడ అక్కడ వాళ్ళు రైతు అని చెప్పి అక్కడ పెట్టుకుని ఆ షాపు కబ్జా చేసేసి బయట తెచ్చి అమ్మేస్తున్నాడు. ఒక రైతు ఒకట తీసుకొస్తే నెల 2 నెలలు తెస్తాడు, మళ్ళీ కూరగాయలు గ్యాప్ వస్తే మళ్ళీ రాలేడు. ఈడు వెళ్ళిపోయే లోపల ఆడు ఇంకోడు వచ్చి అక్కడ కూర్చుని మళ్ళీ ఆడొచ్చి తెస్తే రానివ్వరు. మళ్ళీ ఆ లోపల పై ఆడికి ఏదైనా డబ్బులు ఇస్తే కనుక కూర్చొనిడు. చాలా మటుకి బయట వాళ్ళు ఎక్కువైపోయారండి. సో రైతు బజార్ కాన్సెప్ట్ అది న్యాయం జరుగుతలేదండి. కష్టపడి పండించిన పంటకి ధర రావట్లేదు. మెయిన్ అది. మళ్ళీ తర్వాత ఈ ఖర్చులు అనేవి ఈ కెమికల్ ఫార్మింగ్ లో కొన్ని మందుల పేర్లు చెప్పండి సార్. వాటి రేట్లు అయినా పెరిగాయా? 30 సంవత్సరాల అనుభవంలో స్టెప్ బై స్టెప్ లో రేట్లు పెరుగుతూ వచ్చాయా లేదా? ఎట్లా అసలు ఈ కెమికల్ ఫార్మింగ్ లో అసలు వాటి ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంటుంది, దాని యొక్క హెల్త్ ఇంపాక్ట్ రైతు మీద ఎట్లా ఉంటుంది అనేది నాకు కొంచెం. కెమికల్ దాంట్లో అనేది రేట్లు అన్నీ పెరిగినాయండి. దీంట్లో ఫంగసైట్ అని కెమికల్ పురుగులు అని అది కొడతా ఉంటారు. బాగా వాడేది ఏంటండి? బాగా అంటే మోనోకోటోపాస్ అని ఇట్లాంటి. ఫస్ట్ లో మీరు కొన్నప్పుడు ఎంత ఉండేదండి? అది ఎంత 150 రూపాయలు 200 ఉండేది లీటర్ బాటిల్. ఇప్పుడు 1000 రూపాయలు 1500కి వచ్చినాయి. అంటే దగ్గర 10 రెట్లు పెరిగిపోయినాయి, 9 రెట్లు పెరిగిపోయినాయి. ఇదివరకు పూర్వకాలం ఎండునైనా ఒకటి ఇచ్చేవాళ్ళు, ఒకసారి కొడితే అది కెమికల్ అయినా కూడా మళ్ళీ పురుగు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు కొట్టే మందులు ఒకటి కొడితే ఆ పురుగు అలవాటు పడితే దానికి ఇంకో ప్లస్ చేసి ఇంకో కెమికల్ మందు వచ్చి కొడుతున్నాడే కానీ పని చేయకుండా రైతుకి ఆ మందులు వేలు అయిపోతున్నాయని. మిరప తోటకైతే మరీ ఎక్కువ. ఇంకా వంగకైతే చెప్పక్కర్లా, ఒక్కొక్కసారి అయితే వంగ తోటే పీకేయాల్సి వచ్చేది. టమాటా కూడా ఒక రకమైన పురుగు వస్తుంది, ఇట్లా కొట్టి వెళ్ళిపోతుంది, కనపడదు, ఇంజక్షన్ లాగా. అది పండినాక నీరు అయిపోతుంది, కాయ పనికిరాదు. ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే రవి గారు, ఈ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఒక పర్ మంత్ ఈ వరికి కానీ వేరియస్ ప్రోడక్ట్స్లో ఎంతెంత ఖర్చు పెట్టే అవకాశం ఉంది? మినిమం టు మ్యాక్సిమం కెమికల్కి అండి. కెమికల్స్ కొట్టడానికి అవ్వచ్చు, లేకపోతే డిఏపి అవ్వచ్చు, లేదా పురుగు మందులు అవ్వచ్చు. ఎంత బడ్జెట్ అవుతుంది? ఇప్పుడు ఒక్కొక్క పొలాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు 5 బస్తాలు 6 బస్తాలు డిఏపి యూరియా వేస్తారండి ఎకరానికి. దగ్గర 10,000 రూపాయలు అయిపోతున్నాయి. దానికి పైన స్ప్రే ఎప్పుడన్నా పురుగుని చూసి కొడతా ఉంటారు, అవి ఒక 1000-2000 అవుతాయి. ఇక లేబరు దున్నుతాము ఏదైనా కానీ 20,000 నుంచి 25,000 30,000 అవుతుంది అండి వరిచేనికి కూడా ఎకరానికి. ఇక మన కూరగాయ తోటలు అంటేనేమో ఇక మనం పెట్టే దీన్ని బట్టి ఖర్చులు అవుతాయి. మినిమం 50,000 నుంచి 60,000 లేనిదే ఏది అవ్వదండి ఎకరానికి. దున్నుతాను కానీ నారు ఇత్తులే కానీ కూలర్లు కానీ ఏదన్నా ఆ పంట వచ్చేటప్పటికి ఎకరానికి 50,000 60,000 పంటను బట్టి. ఇప్పుడు సపోజ్ 50,000 అనుకుందాం, మినిమం 50,000 అవుతుంది అనుకుందాం. అయితే ఎప్పుడన్నా పంట ధర బాగా గిట్టుబాటినప్పుడు మొహంలో చిరునవ్వు ఉంటుంది. అవునండి. ఆ ధర పడిపోయినప్పుడు ఇదే ఉండదు. ధర పడిపోవచ్చు, లేకపోతే న్యాచురల్ కెలామిటీస్, ఇప్పుడు తుఫాన్లు వస్తే వానలు వచ్చినప్పుడు వర్షం వస్తే తెలియట్లేదు కదా, చెట్ల దగ్గర నీళ్లు నిలిచిన పైనుంచి ఎక్కువ పడిన పూత నిలవదు, కాయలు కుళ్ళిపోతాయి. అందుకని ఇప్పుడు స్టేకింగ్ సిస్టమ్ అని పైకి కట్టి చేస్తున్నారండి. అదంతా అనంతపూర్ అదంతా వాళ్ళు సక్సెస్ అవుతానికి కారణం. ఒక్కొక్కడు 2 లక్షలు ఎకరానికి ఖర్చు పెట్టి వాడు 50 టన్నుల నుంచి 100 టన్నులు తీసి 20-30 రూపాయలు వచ్చినా కూడా వాళ్ళు 4-5 లక్షలు తీస్తున్నాడు మంచి ఒక్కొక్క టైం. ఏం చేస్తారు వాళ్ళు? స్టేకింగ్ అంటే చెట్టు కింద పడకుండా, నేను మొన్న మీకు చెప్పా కదా సార్, పైన తీగ కట్టి చెట్టు మొత్తం తాడుతోటి పైకి కడితే సిస్టమ్ ఒకటి ఇది ఒకటి పెడితే కొంత సేఫ్. పంట కాయ వర్షాల నుంచి విడిగా కూడా
కింద కాయ భూమి మీద ఆంతి కుళ్ళిపోవటం, పురుగు రావటం అవన్నీ ఉంటాయి. మళ్ళీ పైకి కడితే మనం కాయ ఇప్పుడు కోసేటప్పుడు తొక్కుతూ ఉంటారు. ఆ సిస్టంలో ఏం తొక్కరు చేయరు, ఎక్కువ కాయలు కూడా ఎక్కువ కాస్తాయి. ఇది 3-4 కిలోలు వస్తుంది, 6-7 కిలోలు 10 కిలోలు కూడా కాసే టైం ఉంటుంది వాతావరణం బట్టి. స్నేక్ అండ్ లాడర్ గేమ్ లాగా ఉంది. అంటే ఎప్పుడైనా ఒకసారి నిచ్చెన రావచ్చు, పైకి పాము జరిగి చచ్చిపోతే మళ్ళీ కిందకి రావాలి. 100 నెంబర్కి అయితే వెళ్ళాడు వాడు. వెళ్ళలేదు. కెమికల్ ఫార్మింగ్ 70-80కి వెళ్ళి మళ్ళీ కిందకి రావటం. ఎప్పుడైనా రావచ్చు. అంటే అంత కష్టపడి అక్కడ వెళ్ళాను కదా, నాకు 2 ఏళ్ళు బాగానే సాగింది అనుకున్నప్పుడు ఒక్కసారి మళ్ళీ ఒక రైతు అనేవాడు ఒక ఆశాజీవి అండి. ఇక ఆడికి అది ఒక వ్యసనం. ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లా వ్యవసాయం మందు తాగేవాడను ఇంకోళ్ళు ఎట్టాగో, రైతు ఈ పంటలో పోయింది, సరే మనకు ఇంకో పంటలో రాకపోతుందని మళ్ళీ ప్రయత్నం చేస్తాం. మనం ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ ఎత్తుక్కోవాలి, దీన్ని సంపాదించాలి అని. ఇప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ ఎత్తుక్కోవాలి. మన జేబులో డబ్బులు ఇక్కడ పోయినాయి, ఇక్కడ పోయింది ఎక్కడో పోయి ఎత్తుకితే దొరకదు కాబట్టి ఇక్కడ ఎత్తుక్కోవాలి. అదే రకంగా కూరగాయ కూడా ఎక్కడ మనం చేసామో మళ్ళీ మార్చి మళ్ళీ చేయాలని. పంట మార్పిడి మట్టుకే ఉండాలండి. వేసిన పంటలో మళ్ళీ పంట వేయకూడదు, వేసిన దాంట్లో పంట వేస్తే రాదు. పంట మార్పిడి అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు నేను ఒక 6 బెడ్లు టమాటా వేసాను, రేపు అది అయిపోతాయి, దాని ప్లేస్లో ఇంకో పంట వేస్తా. ఈ టమాటా వచ్చే లోపల దానికి ఇంకో పక్కన ఇంకో ఎకరంలో ఆల్రెడీ ప్లాంటేషన్ చేశాను. ఇది అయిపోగానే అది సర్కిల్ బ్రేక్ కాకూడదు రైతుకి. ఒక చెట్టు పెడితే 2 నెలలకి కాపు వస్తుంది. ఒక జోడి 30,000 అంటే 60,000 రూపాయలు ఆడికి ఇవ్వాలి, మనం పెట్టుబడి పెట్టాలి. మళ్ళీ 2 నెలలు 3 నెలలు దాన్ని తీసుకుంటాము, మళ్ళీ తీసేసి మళ్ళీ వేస్తే మళ్ళీ 2 నెలలు మళ్ళీ అడిగి జీతం ఇవ్వాలి, మళ్ళీ పెట్టుబడి. ఏదైతే వచ్చిందో ఏ డబ్బులు మళ్ళీ అక్కడ పెడతామే కానీ దాంట్లో తీసుకుని పక్క ఇంట్లో పెట్టుకునేది అనేది ఉండదు. రైతు ఏం చేస్తున్నాడు, ఒకటేసారి 10 ఎకరాలు ఉందని వేస్తున్నాడు. అట్లా కాకుండా 1 ఎకరం పోయి పక్కన తర్వాత 1 ఎకరం తర్వాత ఒకటి వేసుకుంటే మన మార్కెట్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి సర్లే ఒక్కసారన్నా ఏదైనా ఒక పంట దడిచినా ఆడు కవర్ అవ్వగలుగుతాడండి. కానీ మన రైతులు అట్లా లేకుండా ఒకటేసారి ఎకరాలు వేసేస్తే తగిలితే తగులుతుంది, పోతే పోతుంది అన్న సిస్టంలో చేస్తుంటే ఫెయిల్ అవుతున్నారు. అది ఎకరం ఉండనివ్వండి, 2 ఎకరాలు 5 ఎకరాలు అయినా ఉన్నదాన్ని ఎకరం ఉంటే 1/2 ఎకరం వేసుకో, మళ్ళీ 1/2 ఎకరం ఈ పంటకు వచ్చే లోపల అవతల వచ్చేటట్టు వెయ్యి. అది వస్తూ ఉండగా దీన్ని శుభ్రం చేసుకుని ఇది వేసుకోవాలి. అప్పుడు మన పాలిచ్చే గేదె ఆవులాగా రోజు మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది. లేదనుకుని ఒకటేసారి వేస్తే ఒకటేసారి 2-3 నెలలు వస్తాయి, మళ్ళీ డబ్బులు తీసుకోవాలి, మనం పక్కన పెట్టుకోవాలి, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ చేసుకుంటూ ఉండాలి. రైతు ఒకసారి వేయకూడదు పంట అనేది, దాన్ని సర్కిల్తో వేసుకోవాలి. ఇంకొకటి అండి, ఆరోగ్య విషయంలో కొన్ని క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళకి అసలు మందు కొట్టేటప్పుడు వాళ్ళ హెల్త్కి మీరు డైరెక్ట్గా తెలుసు, మాకు థియరీ తెలుసు, అంటే మంచిది కాదు, మొక్కకు మంచిది కాదు, ప్రకృతి మంచిది కాదు. అసలు మీరు ఏమేమి బ్యాడ్ ఎఫెక్ట్స్ చూసారు రైతుల్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు మీలో కానీ? ఇప్పుడు అది చాలా పవర్ఫుల్ మందు ఉంటుంది, వాసన పీల్చినా మన లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, లోపల పొట్టలోకి వెళ్తాం, గొంతులోకి వెళ్తాయి. ఏ అనారోగ్య సమస్యలు వచ్చాయి? అప్పుడు దగ్గు వస్తుంది, ఇది వస్తుంది, ఊపిరితిత్తులో నీరు వస్తుంది. దాన్ని ఒక మూతికి మంచి బట్ట కట్టుకోవాలి, చేతులకి గ్లౌజులు వేసుకోవాలి. ఇప్పుడు మీరు మొత్తం షిఫ్ట్ అయ్యారు కదా 6 months నుంచి, మీరు ఇప్పుడు అసలు అట్లాంటి మీలో లైఫ్ లో ఏం చేంజెస్ వచ్చాయి? మీరు ముక్కులో బట్టలు ఏం లేవు? అసలు అట్లాంటి ఏం లేదు. ఇప్పుడు మా కొట్టే సాంబయ్య కూడా ఆ వాసన నేను కొట్టే కొన్ని మందులు చూసి తాగాలి సార్ అని అనిపిస్తున్నట్టు అన్నాడు మాట. అదే కెమికల్ ఫామ్లో ఈరోజు మిర్చి మీద ఈరోజు మందు కొట్టామండి, ఇది ఈరోజు కొయ్యాలంటే కొయ్యలేం, మళ్ళీ వారం 10 రోజుల దాకా దాన్ని ఆపి కొయ్యాలి. ఇది మనం కొట్టే కెమికల్ ఈరోజు కొట్టి రేపు కోసినా కూడా ఏం కాదు, ఇటు కొట్టుకుంటే వెళ్ళి కాయ కోసినా కూడా దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎవరికి. సో ఇటు వర్కర్స్కి అంటే రైతులకి డెఫినెట్గా ఇంపాక్ట్. పొలం కూడా, పొలంలో మనకి వానపాములు ఈ గుడ్లు పెట్టి మన భూమిని గుల్ల చేస్తాయి. కెమికల్ మందులు కొట్టినప్పుడు అవన్నీ చచ్చిపోతున్నాయి. దాని నుంచి మన దీంట్లో ఒకటండి, నిజంగా నేను 100% నేను న్యాచురల్ ఫార్మింగ్ చేయాలన్నప్పుడు మీకు నమ్మకం ఉందా? అంటే ఇది జరుగుతుందని నమ్మకం ఉందా? కెమికల్స్ వాడితే కానీ ఇది కాదేమని అనిపించిందా మీకు ఏమైనా? ఇదివరకు ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాదండి. చాలా రకాలు, చాలా రైతులు ఎవరి అనుభవం వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తానికి 100% సక్సెస్ అయ్యారు. రాత్రి నేను ఒక యూట్యూబ్లో అనుభవం అండి, మీరు టోటల్ షిఫ్ట్ అయ్యి దీంట్లో నేను ఇదే చేయాలని ఖచ్చితంగా చెప్పాను కదా. అవునండి.
అలా చెప్పినప్పుడు ఆ క్షణంలో ముందు భయం వేసింది ఏమన్నా మీకు ఏమన్నా? ముందు భయపడ్డాను. మన పెట్టుబడి ఎక్కువ అవుతుంది, రాబడి తక్కువ ఉంటుంది, రేట్ లేకపోతే రావు. పెట్టుబడి ఇందులో లేదు కదండి, ఏముంది అన్న జీవామృతాలుగా ఏముంది పెట్టుబడి? పెట్టుబడి అంటే ముందు అంటే ఇప్పుడు ఇత్తులే కానీ, లేబర్ ఖర్చులే కానీ, ఇప్పుడు ల్యాండ్ ప్రిపరేషన్ కానీ, అంటే మినిమం ఖర్చులు ఉన్నా ఇవి కూడా వస్తాయా రావా అన్నట్టు భయం. పంట అంటే మెయిన్గా పంట వస్తుందా లేదా అని భయం వేసింది. పంట వస్తుందని నమ్మకం ఉంది, రేటు మీదే నాకు ఇది లేదు. రేట్ మీద మీరు ఇచ్చిన కాన్సెప్ట్, మీరు ఇచ్చే ఇక్కడ మన కస్టమర్లు ఉన్నారు కాబట్టి దాంట్లో నాకు 100% కాదు 200% నమ్మకం వచ్చింది అన్నమాట. అంటే మనం టమాటా బయట 20 రూపాయలు అమ్మితే మనం 30 అమ్మినా నాకు వర్కౌట్ అవుతుంది అనేది ఒక నమ్మకం కుదిరింది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అన్ని ప్రతిదీ మీరు జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసి మీరు చెప్తున్నారు కాబట్టి దీంట్లో ఇట్లా అమ్ముకోగలిగేవాడికి ఎక్కడ దండగ లేదండి. ఈ పక్కన ఆకుకూరలు పెట్టుకుంటాము, వేసుకుంటా ఉంటే రోజు సొంత వాళ్ళే కట్టుకుని వాళ్ళే పోయి ఒక 1000 రూపాయలు తెచ్చుకోవచ్చు. ఒకటండి, ఇప్పుడు ఇదే మెథడ్లో ఒకళ్ళు కెమికల్గా వెజిటబుల్ పండించారనుకోండి, మనకి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? మనకి ఇక్కడ 10,000 అయితే ఆడికి 20,000 30,000 అవుతాయండి. అంటే 3 రెట్లు 2-3 రెట్లు ఖచ్చితంగా అవుతుంది, ఎక్కువ అవుతాయి. ఎక్కువ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి దిగుబడిలో వీళ్ళలో మనకి ఏమన్నా వాళ్ళకైనా తేడా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మనకేమన్నా? అంటే నాకు తెలియదు కదా, నాకు చూడలేదు. అంటే కొన్ని తోటలు వస్తాయి, కొన్ని రావండి. ఇప్పుడు మన దగ్గర వచ్చిన పంట చూద్దాము, ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇదే మన కెమికల్ వేసి పండించాము అనుకోండి, ఇప్పుడు మీరు ఇలా పండించారు కదా, ఈ పంటలో ఏమన్నా మనకి క్రాప్ లో తేడా అంటే తక్కువ వచ్చిందా మనకి ఏమన్నా? లేదు లేదు, అంటే తక్కువ వచ్చిందా? ఏమి లేదు, దాంతో సమానంగా వచ్చింది, ఇంక ఎక్కువే వచ్చింది. కెమికల్ కొట్టేస్తే ఏ ఆకైనా మొద్దుబారిపోతుంది సార్. అసలు అది ఇది మళ్ళీ గ్రోత్ పైన తర్వాత పెరుగుతానికి అవకాశం లేదు. మన దాంట్లో ఇప్పుడు మనం కొట్టేదానికి ఆకు మెత్తగా ఉంది, వచ్చే పిలక కూడా మెత్తగా వస్తుంది. సమానంగా వచ్చిందా, కొంచెం ఎక్కువ వచ్చిందా, తక్కువ వచ్చిందా మనకి పంట? అంటే మీరు పాత అనుభవాలతో చూస్తే అంటే అది ఒక్కొక్క భూమిని ఒక్కొక్క తీరులో బట్టి వస్తుంది కాబట్టి మన భూమిలో బ్రహ్మాండంగా వచ్చింది. అంటే కెమికల్ ఫార్మింగ్ కన్నా కొంచెం ఎక్కువే వచ్చింది. అంటే ఖర్చు ఒక 2-3 రెట్లు తక్కువ వచ్చింది, పంట కూడా కొంచెం ఎక్కువే ఉంది, ఆల్మోస్ట్ డబుల్ అంతా ప్రోడక్ట్ కూడా వచ్చింది, ఆరోగ్యం ఉంది. మళ్ళీ వర్క్ చేసేటువంటి వ్యవసాయదారుడికి కూడా ఎటువంటి అవసరం అసలు ఏది అనారోగ్యం వచ్చే అవకాశం లేదు. అన్ని విధాల లాభాలే కనబడుతున్నాయి కదా. సో మీరు రైతు అయినట్టుగా మీరు అందులో అందరికి లాభాలు ఇచ్చినట్టే కదండి. అవునవును. రుచిలో ఏమైనా తేడా ఉందా? అంతకుముందు చాలా రుచిలో చాలా తేడా అనిపించింది. టేస్ట్ బాగుంది. వంకాయ నేను మొన్న వంకాయలు తీసుకెళ్ళి కూర మొన్న మా మిస్సెస్ని ఇట్లా కోసి నూనెలో వేసి ఇట్లా 5 నిమిషాల్లో మెత్తగా కూర ఇదైపోయింది. అదే కెమికల్ ఉన్న వంకాయలు ఉంటే గట్టిగా హార్డ్గా ఉండి ఎంతసేపు నీళ్లు పోసి ఉడకబెట్టినా ఉడకదు అది. దాని టేస్ట్ కూడా కండర అంటారు, చేదులాగా వస్తాయి. మన కాయలు అట్లా లేవు, ఊరికి ఇట్లా ఏగి ఇదైపోయింది. పాలకూర 2 కట్టెలు వేస్తే 5 నిమిషాల్లో నూనెలో ఇట్లా ఫ్రై అయిపోయింది. అదే కెమికల్ వేస్తే ఆ ఆకు గట్టిగా మృదువుగా అయిపోయి తొందరగా ఉడకదు. అది మనం ఏమి కెమికల్ లేకుండా ఉండదు, మెత్తగా వెన్నపూసల ఉంది అదే. సో అదే సొరకాయ కూడా అంతే, ఇట్లా అది ఎంతోసేపు వండేవాళ్ళు మనం వేస్తే తొందరగా మగ్గిపోయి చక్కగా ఇదిగా వస్తుంది. అట్లా ప్రతి దాంట్లోనూ తేడా ఉంది. మీరు ఒకటి గమనిస్తున్నారా అండి, అంటే ఒక మార్కెటింగ్ ఒక్కటి పక్కన పెట్టేస్తే అన్ని లాభాలండి. అంటే మనకి పండించడంలో లాభము, రైతులకి చేసేటువంటి దాంట్లో కూడా హెల్ప్ అవుతుంది, అన్ని విధాల లాభం ఉంటుంది. ఆ మార్కెటింగ్లో మనం అందుకే అందరికీ రైతు మిత్రులు చెప్పేది ఏంటంటే, ఎందుకు జీజీఎస్పీకి ఎక్కువ మార్కెటింగ్ వైపు ఎందుకు ఆసక్తి చూపిస్తుందంటే, ఆ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే మటుకు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం ఉంటేనే మార్కెటింగ్ సాధ్యపడుతుందండి. అందుకే మేము ఈ 10 మెంబర్స్కి ఏదైతే మేము ప్రోగ్రామ్ చేసామో 6 months ప్రోగ్రాంలో, ఈ ప్రోగ్రాంలో విగ్రస్ ట్రైనింగ్ మార్కెటింగ్ మీద ఉంటుంది. ఇప్పుడు రవి సార్ లాంటి వాళ్ళ దగ్గర అనుభవంతో కలిసి పనిచేయడం ఉంటుంది. అసలు నీళ్లు పెట్టడమే పెద్ద ఆర్ట్ అంటారు సార్. చెప్పేది ఏంటంటే వ్యవసాయంలో అన్నిటికన్నా ఆర్ట్ అనేది నీళ్లు పెట్టడమే. కొంచెం నాలెడ్జ్ ఇవ్వండి సార్. నీళ్ళు అంటే అందరూ ఎప్పుడు చూస్తే పచ్చగా ఉంటే నీళ్ళు పెట్టినట్టే ఉండదు మీరు పెడుతుంటే. అదేమో పొలం పారిస్తేనేమో అట్లా తడి ఉండి కనపడుతుంది సార్. మన బెడ్ సిస్టంలో లోపల తడి ఉంటుంది, పైన మీకు ఏమీ కనపడదు. లోపల మంచిగా ఉంటుంది. అది ఇప్పుడు పెట్టాంలే రేపు అక్కర్లేదులే ఎల్లుండి పెట్టుకోవచ్చు అట్లా కాకుండా పొలంలో చూస్తే అది కావాలా వద్దా అనేది మన అడుగుతుంది. మనం చూస్తే చెప్పుద్ది. అప్పుడు మనకి ఇది కావాలి, కాయ పెరుగుతాలంటే నీరు కావాలి. ఎక్కువ నీళ్లు పెట్టినా కూడా పూత రాలిపోతుంది, మరీ తక్కువ పెట్టినా కూడా పూత రాలిపోతుంది, కాయ ఊరదు.
టమాటా చెట్టు ఇప్పుడు 2 కిలోల కాయలు ఉన్నాయి. ఈ చిన్నది ఈ సైజు నుంచి చిన్న సైజు ఉన్నాయి. అవి నీళ్ళు ఎక్కువ ఉంటేనే కాయ ఊరుతుంది. ఏ కాయ ఎప్పుడు తయారైంది అది కోస్తేనే మళ్ళీ వేరే తర్వాత ఉన్న కాయ పెరుగుద్ది. ఇది కొయ్యకుండా ఆలస్యం చేస్తే ఈ పెరిగే కాయ కూడా పెరగకుండా చిన్న కాయే పండిపోతుంది. మిరపకాయ అయినా టమాటా అయినా ఏదైనా. క్యాబేజీ ఒక సైజు వచ్చినా కొట్టపోతే అది ఓవర్ సైజ్ అయిపోయి అవుతుంది, రుచి ఉండదు, ఇది ఉండదు, పగిలిపోతుంది. ఇట్లాంటివన్నీ. అయితే మిత్రులారా, ఇక్కడ ఇప్పుడు రవి గారు చెప్తున్న దాన్ని బట్టి అనుభవమే మెయిన్. అక్కడ అనుభవంతో టైమ్లీ మనము అబ్జర్వేషన్ చేస్తూ డెసిషన్ తీసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటే బ్రహ్మాండంగా పంట వస్తుంది, మనకి ఎటువంటి రిస్క్ లేదు. అనవసరంగా న్యాచురల్ ఫార్మింగ్ని బ్లేమ్ చేస్తున్నారు. న్యాచురల్ ఫార్మింగ్ కాదు, మైండ్ సెట్ ప్రాబ్లం ఉంది. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా దిగుతున్నారు పిల్లలు. దిగి వాళ్ళని చూసి టీవీలో యూట్యూబ్లో ఏవో చూసుకొని దిగి నష్టం వచ్చిందంటారు. మరి ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు మీకులాగా అనుభవం ఉన్న వాళ్ళ, అనుభవం లేని వాళ్ళు? అనుభవం ఉన్నాళ్లే చేసుకుంటున్నారండి, లేదని కాదు. ఈ పంటలో ఇప్పుడు ఇది జరిగింది పొరపాటు అని గమనించి దాన్ని ఇంకో రకంగా ఇంకో పంట వేద్దాం, ఏమీ చేద్దాం అనే ఆలోచన లేకుండా నా భూమిలో నాకు ఏ పండు తీయండి మళ్ళా దాంట్లోకి దిగి మళ్ళీ వెళ్ళేటప్పటికి ఈ బాగా లేనట్టే కదా సార్. మరి అది ఆడ అనుభవం ఉండి లేనట్టు అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ మందుల షాప్ వాళ్ళు బాగా పెట్టుబడులు అప్పులు ఇస్తున్నారండి. పత్తి ఇత్తులు ఇస్తున్నాడు, పత్తికి మందులు ఇస్తున్నాడు, అడుగు మందులు ఇస్తున్నాడు. ఇచ్చి పత్తి మళ్ళీ ఆడికే అమ్మాలి. గవర్నమెంట్ ఈరోజు 6,000 రూపాయలు పత్తి ఉండి అమ్ముకోలేడు పెట్టుబడి పెట్టినాక. రైతు మెయిన్ అక్కడ పోతున్నాడు. వీడి దగ్గర పెట్టుబడి తీసుకున్నప్పుడు ఆడు చెప్పిన రేటుకి ఇక్కడ 6,000 అంటే ఈడు 5,000 అంటే 5,000 ఇవ్వాలి. అక్కడ 1,000 రూపాయలు పోతుంది. వీడు అమ్ముకోలేడు. ఈ రేట్లు ఏమేస్తాడో తెలియదు. అప్పిచ్చినప్పుడు ఖచ్చితంగా 1,000 రూపాయల మందు బస్తా 1,500 వేస్తాడు. 1,000 రూపాయల మందు ఏదైనా ఉంటే 1,500 వేస్తాడు. ఎందుకంటే నువ్వు 4 నెలలు 3 నెలలు ఇస్తున్నావు, నాకు వడ్డీ రావద్దా అని అడుగుతాడు. ఈ పెట్టుబడి పెట్టాడు రైతు. అక్కడ నష్టము రేటు రానప్పుడు ఆ డబ్బులు కట్టడానికి డబ్బులు ఉండవు, మళ్ళీ పంట పండించడానికి డబ్బులు లేవు. అట్లా కొందరు రైతులు చాలా మంది ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు దొరకరు. అంటే దానికి ఆత్మహత్య చేసుకున్న సిటీకి వచ్చి పని చేసుకోవచ్చు కదా. మరి ఆడు కొన్ని డబ్బులు తెచ్చేసి బయట రేటు రాక పొలం పోయిందండి, 5 లక్షలు పెట్టాడు. ఆడికి రూపాయి రాటలా 1 లక్ష వచ్చింది. ఆ 4 లక్షలు ఎక్కడ తెచ్చి కట్టాలి? మళ్ళీ అప్పు చేస్తానికి వెళ్ళలేడు, మళ్ళీ ఇవ్వడు. ఆడ అప్పులోడు అది నువ్వు ఇస్తావు. ఏమంటుందంటే ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి, వేరే మార్గాలు ఉంటాయి కదండి. ఇప్పుడు అక్కడి నుంచి సిటీకి వచ్చేసేసి ఏదో ఒక వాచ్మెన్ గా ఉండో. ఇప్పుడు మన పాండవులు చూడండి, అజ్ఞాతవాసంలో ఎలా బతికారు? కొంత అప్పు తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చుగా. వాడు ఒక మూర్ఖుల్లాగా అయిపోతున్నాడండి. ఆలోచన రావట్లే ఇక రైతుకి. అప్పుడు ఇక అప్పు పొలం ఇవే కనపడుతున్నాయి, కానీ మళ్ళీ మనం ఇది ఆపేసి వేరే చేసుకుందాం అనేది ఎక్కడో కొంతమందికి రాటల్లా. 100లో 10 మంది ఉన్నారు, 90 మంది బయటపడుతున్నారు. కానీ ఎక్కడన్నా మరి మరి కొంత ఇది ఉన్నది. ఇప్పుడు ఏమైనా తగ్గాయి అంటారండి ఆత్మహత్యలు? తగ్గినాయండి. ఎప్పుడైతే కొంచెం పెట్టుబడులు అని అదని రైతులకు ఇస్తున్నారు గవర్నమెంట్ ప్రోత్సాహం కాబట్టి కొంత. ప్రభుత్వానికి ఆశించేది ఏంటంటే పత్తి ఒకటి రేటు మంచిది ఇస్తున్నారు, ఇనిషియేటివ్ తీసుకున్నారు కదండి మీరు, అందుకని అది కొంత హెల్ప్ అనేది జరిగిందండి రైతులకి. మొత్తానికి ఇక్కడ మార్కెటింగ్ విషయం నేను కంక్లూడ్ చేస్తానండి. టాపిక్ మొత్తంలో ఇలాంటి రైతులు మనకి ఉన్నారండి. తప్పకుండా వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తే ప్రభుత్వం కానీ ఇంకెవరైనా సరే వాళ్ళకి లాభం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మార్కెటింగ్ సపోర్ట్ పెట్టుబడి పెట్టాలి, వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి కావాలంటే మేము దానికి మధ్య వారధిగా మేము ఉండదలుచుకున్నామండి. జీజీఎస్పీకే గోవర్ధన గోశాల వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వడ్డీ లేని రుణాలు ఇస్తూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ కూడా చేయడానికి ఇష్టపడుతుంది. అయితే గోవర్ధన గోశాల మార్కెటింగ్ సిస్టమ్ ఒకసారి నేను చెప్పదలుచుకున్నాను, ఇది మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని. అంటే మేము స్పాన్సర్షిప్లో ఒక 35 మందికి నెలకు 3,000 రూపాయల చొప్పున దగ్గర 1,20,000 రూపాయలు మనకి అక్కడి నుంచి వస్తుందండి. అదొక ఇన్కమ్ ఉంటుంది. తర్వాత జ్యూస్ స్టాల్స్ మేము ఒక 2 చోట్ల మెయింటైన్ చేస్తాము. వాకింగ్ చేసే చోట ఆర్కేపురం దగ్గర, రాక్టౌన్ దగ్గర, అక్కడ వాకింగ్ చేసేవాళ్ళు అక్కడ కొంత అమౌంట్ పోతుంది. తర్వాత మేము గోవర్ధన గోశాలలో మిల్క్ కస్టమర్స్ ఉంటారు, ఆ మిల్క్ కస్టమర్స్ కూడా వాళ్ళు తీసుకుంటారండి. దాని తర్వాత నేను గతంలో చెప్పినటువంటి యోగా స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఒక కేటగిరీ. దాంతోపాటు ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గోవన్న గో ఆధారిత వస్తువులన్నా చాలా ఇష్టపడతారండి. వాళ్ళు మీకు దండం పెట్టాలా, మీకు కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. మీకు చెప్పాలే కానీ వాళ్ళు ఒకసారి వచ్చి చూసుకుంటారు. మా గోశాలకు వచ్చి చూసుకున్నారు. చూసుకొని
వాళ్ళు మాకు ఒక గోపాల్ అంటే ఒక ఇస్కాన్ గ్రూప్ ఒకళ్ళు ఉంటారు, గ్రూప్గా ఉంటారండి వాళ్ళు. ఒక గ్రూప్ 20 లీటర్ల పాలు తీసుకుంటుంది. మళ్ళీ వాళ్ళు ఒక 50 కేజీలు 60 కేజీలు వీక్లీ వన్స్ కూరగాయలు తీసుకుంటారు. నేను ఇంకొక గ్రూప్ని టచ్ చేశాను. అంటే వాళ్ళకి ఒక వీక్లీ వన్స్ ఒకేసారి ఆర్డర్లో వెళ్ళిపోతాయండి. సో నాకు ఎంత పెరిగినా కూడా ఇక్కడ ప్రొడక్షను, మార్కెటింగ్ అనేది నాకు చక్కగా అవకాశం ఉందండి. అందుకని ఇక్కడ ఏంటంటే మనము రాయున్న చోట విత్తనం వేస్తే ఎలాగ లాభం ఉండదో, సో మనిషికి బుద్ధి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కొనుక్కునేదానికన్నా ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవడం అనేది జీజీఎస్పీకే చేసిందండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే దానికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మీరు పెట్టండి. దాని మీద సంబంధించిన డౌట్స్ కూడా మా జీజీఎస్పీకే మా టీం అనేది ఏదైతే ఉందో రవి గారితో కలిసి మీకు నేను చెప్తాను. బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్కి ఇలా వర్క్ చేసిన వాళ్ళందరికీ మాకు ఒక రకంగా బ్రేక్ త్రూ ఇచ్చారండి బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే మేము ఫస్ట్లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు మా సేల్స్ కూడా అంత ఎక్కువ ఉండేవి కావు. సార్ ఎప్పుడైతే మా వీడియోస్ చేయడం మొదలుపెట్టారో చాలామంది వీడియో మాకు ఈవెన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడంలో కూడా మాకు మంచి స్ట్రెంత్ వస్తుంది. ఇంత బాగా చేస్తున్నా కూడా ఒక 10 మంది కూడా గోశాలకు రారు మా దగ్గరికి. ఇప్పుడు జనాలు చాలామంది వస్తున్నారు, క్యాంప్స్ కండక్ట్ అవుతున్నాయి, వెజిటబుల్స్ కూడా మంచి సేల్స్ పెరిగాయి. అన్ని విధాలా మేము లాభపడ్డామండి. ఒక రూపాయి నుంచి మేము ఈరోజు ఇప్పుడు 3,50,000 వరకు పర్ మంత్ ఇన్కమ్కి ఎదిగామంటే మీడియా మిత్రులను ఎవరు మర్చిపోకూడదండి. చాలామంది చేసేది ఏంటంటే తాజ్మహల్ కట్టేవాడు కన్నా దానికి ఆ యొక్క ఆ రాళ్ళు మోసే వాళ్ళని మర్చిపోతారండి. సో అందులో ఒక వింగ్ మటుకు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మీడియాని. సో అందుకని మీడియా మిత్రులు, మట్టి మనుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటూ ఇలా మీరు ప్రమోట్ చేసి మీకు డబ్బులు కనుక రాకపోతే మీరు కూడా ఎక్కువ రోజులు చేయలేరు. కాబట్టి మీరు కూడా ప్రజలు కూడా దాన్ని గుర్తించాలండి. వాళ్ళకు కూడా సహాయం చేసేటట్టుగా వాళ్ళు కూడా ఇలా మాలాంటి వాళ్ళ దగ్గర ట్రేడింగ్ చేసి డిస్ట్రిబ్యూషన్ తీసుకొని వాళ్ళు కూడా ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా జీజీఎస్పీకే కోరుకుంటుందండి. ఇప్పుడు మీడియా మిత్రులు ఎవరైతే ఉంటారో చూస్తారో వాళ్ళకి పంపిస్తే ఈ జీజీఎస్పీకే కృతజ్ఞతాభావంతో బ్యాక్ టు రూట్స్ కాజ్ అది. కానీ అలాంటి వాళ్ళు త్యాగం చేసే వాళ్ళకి మా జీజీఎస్పీకి ఏముంటుందంటే మేము ఫ్రీగా జీజీఎస్పీకే గోవర్ధన్ గోశాల డిస్ట్రిబ్యూషన్షిప్ ఇస్తుందండి. 25,000 రూపీస్ వర్త్ ఉంటుంది. మీరు ఒక 25,000 రూపాయలు అసలు మీ ప్రజెన్స్ లేకుండా కూడా అమ్ముకునేటట్టుగా నేను మీకు సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తాను అండి. ఇది నా వంతు బాధ్యతగానే అనుకుంటున్నాను, గొప్పగా అనుకోవట్లేదు. ధన్యవాదాలండి.